పద్మశ్రీ వనజీవి రామయ్య కనుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్న రామయ్యను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్న రామయ్యను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. మరో అప్డేట్స్ చేసుకుందాం. దీనికి సంబంధించి కరెస్పాండెంట్ భూపాల్ ఉన్నారు. ఆ భూపాల్, వనజీవి రామయ్య కన్నుమూసినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ దీనికి సంబంధించి. రఫీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెప్పాలంటే వనజీవి రామయ్య మృతి అనేది కొంత విషాదకరమైన వార్త. ఒక రాజకీయ నాయకుడికి, ఒక మంత్రులకి, పెద్దవాళ్ళకి అంటే ఎంతటి పేరు వచ్చిందో వనజీవి రామయ్య కూడా ఈ జిల్లాలో అంతటి పేరు వచ్చిన పరిస్థితుంది. గత రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించక చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. పద్మశ్రీ అవార్డు అంటే ఈ జిల్లాలో పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీతో తను పద్మశ్రీ అవార్డుని అందుకోవటం జరిగింది. ప్రధానంగా తను చిన్నప్పటి నుంచి అంటే పాలు పోస్తూ ప్రతి ఇంటికి పాలు పోస్తూ ఇంట్లో ఒక మొక్కని ఇచ్చేవాడు. ఆ విధంగా మొక్కల రామయ్యగా పేరు పొందాడు. ఫస్ట్ తర్వాత వృక్షమిత్ర, వనజీవి అనేక రకాల అవార్డులు కూడా పొందడం జరిగింది. ప్రతి ఇంట్లో ఖమ్మం నుంచి అంటే ఆయన ఊరు వెళ్లే దారిలో మొత్తం కూడా అంటే పెద్ద తండ, అదేవిధంగా పంచాయతీ పరిధిలోనే దరిపెల్లి రామయ్య అని చెప్పే, అంటే ఇంటి పేరు దరిపెల్లి, కానీ ఆయన ఎప్పుడు దరిపెల్లి రామయ్య అనరు, వనజీవి రామయ్యగానే పిలుస్తారు. ఆయన ఇంటి వైపు ఉన్న చెట్లు అన్ని కూడా ఆయన పెంచినవే. ఆ విధంగా రామయ్యకి ప్రభుత్వమే గుర్తించి, అంటే ఈ అవార్డులు ఆయన పెట్టుకుంటే వచ్చింది కాదు, ఈ అవార్డుని ప్రభుత్వమే గుర్తించి, కేంద్ర ప్రభుత్వం గుర్తించి రామయ్యకి అవార్డు అందించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తన చివరి దశలో కూడా చెట్లను నాటడంలో ప్రతి ఫంక్షన్ కి వెళ్లి చెట్లని పెంచమని సలహాలు ఇస్తుంటారు. చివరికి తన కొడుకు పెండ్లి సందర్భంలో కూడా వేసిన కార్డులో, పెళ్లి కార్డులో కూడా చెట్లని పెంచండి అంటూ చెట్లని చూపిస్తూనే కార్డు వేయటం జరిగింది. ఆ విధంగా వనజీవి రామయ్య అందరికీ అంటే రామయ్య అందరికీ ఆప్తుడయ్యాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూపాల్, ఏజ్ ఎంత ఉంటుంది వనజీవికి? 85 సంవత్సరాల వయసు ఉన్న రామయ్య అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా, వాస్తవానికి రామయ్యకి చెవులు వినిపించకపోయినప్పటికీ కూడా తను ఎక్కడికంటే అక్కడ మనవలు వాళ్ళ సహాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తాం, అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా పిలిస్తే వెళ్ళి అక్కడ చెట్ల గురించి ప్రచారం చేయటంలో ఆయన కీలక పాత్ర వహించాడు. అందువల్లనే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, ఆయనకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రామయ్య అస్వస్థకు గురి కావడం, ఆయన చనిపోవడం అనేది కొంత విషాదకరమైన వార్తగానే చెప్పవచ్చు. జిల్లాలో అత్యంత పేరుగాంచిన వ్యక్తిగా, అంటే తనకి ఏ పదవులు లేవు, ఒక ప్రభుత్వ అధికారి కాదు, ఏ పదవులు లేవు, లేకపోయినప్పటికీ వనజీవి రామయ్యగా ఆయన పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. రైట్, అది పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ